శోభన్ బాబు చిత్ర విశేషాలు. కాలం మారింది. అంటరానితనం, కుల నిర్మూలన ప్రధాన ఇతివృత్తంగా నిర్మించబడి మహాత్మా గాంధీకి అంకితం ఇవ్వబడిన చిత్రం కాలం మారింది. తెలుగులో ఒక జర్నలిస్ట్ నిర్మించిన తొలి చిత్రం కాలం మారింది. వాసిరాజు ప్రకాశం తెలుగులో ప్రముఖ జర్నలిస్ట్. ఆయన కాలం మారిన చిత్రానికి నిర్మాత. సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన 100వ చిత్రం కాలం మారింది. ప్రముఖ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ శోభన్బాబుకు పాడిన తొలి పాట కాలం మారింది చిత్రంలోని నిజం తెలుసుకోండి. కాలం మారింది చిత్రం బడ్జెట్ 5 లక్షలు. నిర్మాత వాసిరాజు ప్రకాశం పెట్టుబడి 50,000. మిగతా 4.5 లక్షలు పంపిణీదారులు లక్ష్మీ ఫిల్మ్స్ వారు పెట్టుబడి పెట్టారు. చిత్రం విడుదలై విజయవంతమయ్యాక తొలి విడతలో నిర్మాత వాసిరాజు ప్రకాశంకు తన వంతు లాభంగా 4.5 లక్షలు ఇచ్చారు పంపిణీదారులు. ఇది చాలా పెద్ద మొత్తం. తాను పెట్టిన పెట్టుబడితో పోలిస్తే దాదాపు 8 రెట్లతో సమానం. దాంతో తమ తర్వాతి చిత్రం శోభన్ శారదతోనే ప్రకటించారు వాసిరాజు ప్రకాశం. కానీ ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. కాలం మారింది చిత్రం డిసెంబర్ 1, 1972 నాడు 30 కేంద్రాలలో మొత్తం 30 థియేటర్లలో విడుదలైనది. కాలం మారింది చిత్రం హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి టీఎంఏసీలో 98 రోజులు 3 ఆటలు మరియు 2 రోజులు ఉదయం 8:45 నిమిషాల ఆటలు ప్రదర్శింపబడినవి. హీమ్యాన్ మరో చిత్రం పెద్ద కొడుకు విడుదల కారణంగా. కాలం మారింది చిత్రం విజయవాడ అప్సరాల ఏసీలో 70 రోజులు, మారుతిలో 14 రోజులు, పటపట దుర్గామహల్లో 16 రోజులు, మొత్తం 100 రోజులు ప్రదర్శింపబడినది. కాలం మారింది చిత్రం షిఫ్ట్ మీద మరికొన్ని కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శింపబడినది. కాలం మారింది చిత్రానికి 1972 సంవత్సరానికి గాను బంగారు నంది ఇవ్వబడినది. 1972 సంవత్సరానికి గాను మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ సంస్థచే ఉత్తమ తెలుగు చిత్రంగా ఎన్నికైనది. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానంపై అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శింపబడిన చిత్రం కాలం మారినది. 1976లో తాష్కెంట్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎన్నికై ప్రదర్శింపబడిన 2 తెలుగు చిత్రాలలో కాలం మారింది ఒకటి.